టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి కుజ గురులిద్దరూ వృషభ రాశిలోను, రాహు మీనరాశి, శని కుంభరాశి, కేతువు కన్యారాశి, అలాగే శుక్ర రవులు మరి కర్కాటక రాశి, బుధుడు సింహరాశిలో ఉండడం జరిగింది. అందువలన వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే జీతభత్యాలు పెరుగుతాయి. తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కోరినటువంటి ప్లేసుల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మనకి అందరికీ కూడా సహాయాలు చేసి మనం వాళ్ళంతా కూడా మిమ్మల్ని వదిలేయడం ఈ వారంలో జరగడం వల్ల మీకు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతారు. అలాగే మీకు ఈ వారంలో మానసికమైనటువంటి రుగ్మతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని డీమోటివేట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి దగ్గరగా వెళ్ళకండి. అలాగే శత్రువులపై ఆధిపత్యం, తర్వాత కొత్త వ్యాపారాలు స్థాపించాలనేటటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారు. ఎలక్ట్రికల్ షాపులు, మరి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత ప్లైవుడ్ సెంటర్స్, ఇవన్నీ కూడా మంచి అధికమైనటువంటి లాభాలు మీకు తీసుకొచ్చి పెడతాయి. ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ల రిపేర్లు, కంప్యూటర్ రిపేర్లు, ఇలాంటివన్నీ కూడా మధ్యస్థంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు కాస్త ఆగి తర్వాత స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వారం అంత శుభప్రదంగా లేదు. అలాగే విద్యల దగ్గరికి వచ్చేసరికి విద్యకు బ్రహ్మాండంగా పెద్దపీట వేస్తారు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదివే అన్ని పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని వీళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అక్కడ ఎంఎస్ చేయాలనో లేకపోతే ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ యొక్క కలలన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం మందంగా వెళుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము చక్కగా శుక్రుడికి జపం చేసుకోండి, శుక్రస్తుడికి స్తోత్రాలు చదవండి. తర్వాత శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని మీరు ఏం చేయాలా, తెల్లని వస్త్రాన్ని ఇచ్చి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే మీరు చక్కగా దానం చేసుకోవచ్చు. అలాగే మహాలక్ష్మి హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క వారంలో మనము కుజ గురులు జన్మంలో, మరి రాహు మీనంలో, కేతువు కన్యలో, శని కుంభంలో, మరి శుక్ర రవులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ వృషభ రాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు మీకు రావడం జరుగుతాయి. ఇక టెక్నీషియన్స్, తర్వాత సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా దివ్యంగా ఉంటుంది. బంగారము మీరు ఎవరికి కూడా ఈ వారం దానం చేయకూడదు. ఇచ్చినట్లయితే మళ్ళీ అది తిరిగి రావడం కష్టమవుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఇంతకుముందు బంగారాన్ని తాకట్టు పెట్టారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు విడిపించేసుకునే ప్రయత్నాలు చేయండి. లేకపోతే బద్దకించి కనుక ఉన్నట్లయితే ఆ బంగారాన్ని వదిలేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో దగ్గరికి వచ్చేసరికి మరి బంధువులందరూ కూడా మిమ్మల్ని మీ నుంచి లబ్ధి పొంది వాళ్ళంతా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మిమ్మల్ని ఏదో ఒకటి అనడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార రంగాల్లో మీరు ఈ దూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు పెడతారు, అనుకున్నవి సాధిస్తారు. టీవీలు రిపేర్లు, తర్వాత టీవీ మ్యానుఫ్యాక్చరింగ్స్, తర్వాత ఈ యొక్క మందులు, హెర్బల్ మందులు, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుని బ్రహ్మాండమైనటువంటి వృద్ధిలోకి వస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు చిట్ ఫండ్లు కానీ
మరియు స్కూళ్ళు కాలేజీలు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి అత్తగారులతో మాటలు పట్టింపు విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు భార్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో భార్యకు సంబంధించినటువంటి బంధువులతో మీరు తక్కువగా మాట్లాడడము, మంచిగా ఉండడము అనేటటువంటిది కనుక చేసుకున్నట్లయితే ఈ దోషం నుంచి మీరు ఎస్కేప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కంటికి సంబంధించినటువంటి దోషాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నర్వస్ వీక్నెస్ అంటే ఏ విషయాన్నైనా కనుక మీరు విన్నట్లయితే వెంటనే దానిపైన మీరు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నరాల వీక్నెస్ని మీరు తగ్గించుకోండి. మీకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి బుధ జపం, భుజ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు ఈ యొక్క పెసల్ని చక్కగా ఆకుపచ్చని రంగు వస్త్రాలను దాన్ని తీసుకొని మీరు కిలోంపావు పెసలతో మీరు పేద బ్రాహ్మణులకి గుళ్ళో కానీ బయట కానీ ఇంట్లో కానీ మీరు దానం చేసుకోవచ్చు. బుధవారం నాడు ఉదయం 7 గంటలకి. అదే విధంగా మనము ఈ యొక్క శ్రీమన్నారాయణమూర్తి అవతారాలైనటువంటి రాధాకృష్ణులు కానీ లేకపోతే శ్రీరామచంద్ర ప్రభువుకి మరి విష్ణుమూర్తికి విష్ణు సహస్ర నామాలతో కానీ అష్టోత్తరాలతో కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మనకి వ్యయంలో కుజ గురులు, తర్వాత మీనంలో రాహువు, శని కుంభంలో, కేతువు కన్యలో, రవి శుక్రులిద్దరూ ధనస్థానంలో, మరి బుధుడు సింహరాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల మేనమామలతో విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారాలలో జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురుబలం తగ్గిపోవడం వల్ల మీరంతా కూడా ఈ యొక్క మిథున రాశి వారు భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వాగ్వాదాలకి దిగడానికి అవకాశాలు ఉంటాయి. బయట స్నేహితుల గోల ఎక్కువ ఉంటుంది. మీకు స్నేహితులతో తిరుగుతూ మీరు అనవసరమైనటువంటి లేనిపోని తలపోట్లు మీరు తెచ్చుకుంటారు. ఆప్తుల్ని మీ నుంచి దూరం చేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి చదువు పట్ల శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క చిట్టిపాట్ల వ్యాపారం కానీ, స్వీట్ షాపులు కానీ, మరి ఇలాంటి బిజినెస్లు మీరు చేయడం అనేటటువంటిది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. అలాగే ల్యాండ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎక్కువ రేటు కోసం ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేశారు, కానీ ఇంకా రేట్ రాలేకపోయినా సరే మీరు అమ్మేయాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి మీరు ఈ నెలలో రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు కోర్టు సమస్యల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పోలీస్ వ్యవహారాల్లో, కోర్టు వ్యవహారాల్లో లా అబైడింగ్ సిటిజన్స్గా ఉన్నట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి తిరుగుడు, జిమ్ములు ఇలాంటి వాటికి వెళ్ళి మీ యొక్క మనశ్శాంతిని మీరు తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ తప్పకుండా శాశ్వతమైనటువంటి సమస్యల్లో ఇక్కడి నుంచే మీరు ఇరుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది. సినిమా యాక్టర్లకు మంచి జీతాలు, పారితోషికాలు రావడం జరుగుతాయి. అలాగే ఈ యొక్క పిండ ప్రధానాలు చేసేటటువంటి పంతులు, అపర కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి తలనొప్పితో బాధపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విద్యార్థులు అంతా కూడా ఎండలో తిరగకుండా ఈ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఎండలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి ఏమవుతుంది, తలనొప్పి ఇవన్నీ కూడా రావడానికి జరుగుతూ ఉంటాయి మొత్తం. అలాగే ఈ యొక్క ఎల్ఐసి ఏజెంట్లకి పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా కూరగాయల బిజినెస్లు ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు, హోల్సేల్ నుండి రిటైల్ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. కార్పెంటర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వృత్తి మారిపోవడం మంచిది. కాబట్టి ఈ విధంగా మీరంతా కూడా ఈ యొక్క మిథున రాశి వారిని జాగ్రత్తగా కనుక చూసినట్లయితే వాహనాలు కొత్తగా కొంటారు, లేదా కొత్తగా కొన్న వాహనాలు దర్జాగా తిరుగుతూ ఉంటారు.
మేము పిల్లల పట్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగుల వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు దానం చేయాలి ఉదయం 7 గంటలకి. అలాగే గణపతికి ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో మీరు చక్కగా స్వామివారికి అర్చన చేసుకోవాలా. ఉడుముల్ని, లడ్డూల్ని, వీటిని అన్నిటిని కూడా మనము చక్కగా నివేదన మనం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవాలి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, జన్మంలో రవి శుక్రులిద్దరూ, తర్వాత లాభంలో కుజ గురువులు, ధనస్థానంలో బుధుడు, కేతువు మరి కన్యా రాశిలో మీనంలో చక్కగా రాహువు, శని కుంభంలో ఉండడం అనేటటువంటిది జరిగింది. వక్రించున్నాడు శని. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారములో మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడం వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు రాకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లోపిస్తుంది. అయితే ఓపిక ప్రధానం. ఇక్కడ ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కుజ గురుల సంపుటీకరణ వలన భూములకు సంబంధించిన మీకు చక్కటి లాభాలు వస్తాయి. రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు ఆ బిజినెస్లో ముందుకు దూసుకోవడం వెళ్ళిపోతారు. చిట్టి పట్టల వ్యాపారాలు, ఆ తర్వాత స్వీట్ షాపులు, ఫ్యాన్సీ షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మీ సోదరులు చక్కగా డెవలప్మెంట్ అవుతారు. మరి ఈ యొక్క టెక్నికల్ ఫీల్డ్ సినిమాల్లో కానీ ఆర్ట్స్లో కానీ ఇలా ఈ సినీ సంగీత సాహితీ రంగాలు కాకుండా సాంస్కృతిక ప్రోగ్రామ్స్లో కూడా వీళ్ళంతా గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంతవరకు 1కి 2 సార్లు జరిగినటువంటి పనులన్నీ కూడా వెంటనే ఇప్పుడు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ తమ భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో ఈ కర్కాటక రాశి వారికి అటువంటి వాళ్ళకి అవన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోర్టు వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకుంటాడేమో అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే అతను వాళ్ళింటికి, తర్వాత మీరు మీ పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచే కోర్టులో కేసులు అనేటటువంటివి నడిపించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ యొక్క కర్కాటక రాశి వారికి బెంచ్ మీద ఫైల్ రాలేదు అని చెప్పి ఇంకా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు, భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంతా కూడా లాజికల్గా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మీ యొక్క కేసులను టేకప్ చేయడం అనేటటువంటిది ఆనరబుల్ జడ్జెస్ చేస్తారు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళ మాట వినడానికి ప్రయత్నించాలి. ఆనరబుల్ జడ్జెస్, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ మాట విన్నట్లయితే మీరు బ్రహ్మాండంగా మీ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తాము ఆశించినంత ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా మొత్తమే తృప్తి చెందుతారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేసుకోండి. శని మరి నల్ల నువ్వుల్ని, తర్వాత నువ్వుల నూనెని, కిలోంపావుని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయాలి. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి ఒక వారం రోజులు ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక వారం రోజుల పాటు మీరు దాని కింద చేసి ఆ తర్వాత బ్రహ్మాండంగా ఉంది అని మీరు అర్థం చేసుకోగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందండి అంటే, కుజగురులు మనకి వృషభ రాశిలో, మరి ఈ యొక్క కర్కాటక రాశిలో రవి శుక్రులు ఉండడం, బుధుడు సింహరాశిలో ఉండడం, కన్యలో కేతువు, తర్వాత ఈ యొక్క శని వక్రించి కుంభంలో ఉండడం, తర్వాత మనకి మీనములో రాహుగ్రహం ఉండడం జరుగుతుంది. దీనివల్ల మనకేమవుతుందంటే ఈ యొక్క సింహరాశి వారికి
పాపం వాళ్ళ పిల్లల సక్సెస్ విషయంలో కొంచెం డల్ అవుతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ శాశ్వతంగా మీరు మీ పిల్లల పట్ల మీరు పెంచుకున్నటువంటి ఆశలన్నీ కూడా నెరవేరడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క దాన గుణాన్ని మనం ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఇటువంటి వాళ్ళంతా కూడా దాన ధర్మాలు చేసుకుంటూ పోతారు ఈ వారమంతా కూడా. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి అడ్డంకులు మీకు లేవు. మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీ కొలీగ్స్ అవనియండి, లేదా మీ క్రింద చేస్తున్న వాళ్ళు మొత్తం మీద మీ పైన కార్యాలయంలో మీ పైన మీకు చాడీలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు మీ బాస్ మిమ్మల్ని పిలిచి అడిగేసరికి కాస్త మనస్తాపం అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళ అందరికీ కూడా ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వీళ్ళ అకౌంట్లలో డబ్బులు ఉండకూడదు, అవన్నీ కూడా కార్డుల్లో డబ్బులు ఉండకూడదు. ఇలా కనుక ఉన్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళ యొక్క డబ్బులు మనకి హ్యాక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ విధమైనటువంటి హ్యాక్ కాబడేటటువంటి ఈ యొక్క లింకుల్ని దేన్ని కూడా ప్రెస్ చేయకండి. ఈ వారం చాలా జాగ్రత్తతో కూడుకున్నటువంటి విషయము. అలాగే లాయర్లు, డాక్టర్లు, వీళ్ళంతా కూడా చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు తీయడానికి ఎదుగుదల అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి, కానీ అది పెద్దగా కాదు. దీనివల్ల చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు పిల్లల గురించి, వీటి గురించి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే ఈ యొక్క శనికి రాహుకి దానాలు ఇవ్వండి. శనివారం నాడు ఉదయం 8 గంటలకు కరెక్ట్గా ఇంట్లో కానీ గుళ్ళో కానీ మీరు బయట ఇచ్చుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇక తిరుగులేనటువంటి విషయం గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, జన్మంలో కేతువు, మరి వ్యయంలో బుధుడు, లాభంలో రవి, శుక్రులు, అలాగే చక్కగా ఈ యొక్క సప్తమంలో రాహువు, మరి షష్ఠ స్థితిగతుడైనటువంటి శని, అలాగే కుజ, గురులు వీళ్ళిద్దరూ కూడా మనకి భాగ్యంలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి పూర్వ జన్మ సంబంధమైనటువంటి మీ పుణ్యం వల్ల మీ తండ్రి తరపు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు పంపిణీ వేసుకోలేదు, మీరు అడగలేదనో లేకపోతే మీ అన్న తమ్ముళ్ళు వాళ్ళు అడగలేదనేటటువంటి ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు మీకు ఈ ఆస్తి అనేటటువంటిది తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కనుక జాగ్రత్త పడి వాటిని కనుక అడిగి నిక్కచ్చిగా మీ తల్లిదండ్రులు నిక్కచ్చిగా అడిగినప్పుడు వాళ్ళు మీకు ఈ యొక్క భూమిని ఇస్తారు, లేకపోతే మీరు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి శత్రువులు పారిపోతారు. ఈ యొక్క జీవిత భాగస్వాములు, తర్వాత వ్యాపార భాగస్వాములు ఇద్దరు కూడా వాళ్ళతో మనం అసలేం మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడితే రామ అన్న కూడా బూతులకలాగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క రవి, శుక్రులు ఇద్దరూ కూడా లాభంలో ఉండడం ఈ కన్యారాశి వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని పనుల్లో కూడా ముందంజ వెళ్తూ ఉంటారు. అయితే రవి, శుక్రులు ఇద్దరూ కూడా బాగుండలేదు. కాబట్టి మీరు ఏం చేయాలండి, అక్కడ మనకి వజ్రాల సంబంధమైనటువంటి వ్యాపారం చేయడము, ఆ తర్వాత బట్టల వ్యాపారము, ఇలాంటి వ్యాపారాలు చేసి మరి మీరు ఈ యొక్క రాశిని బ్రహ్మాండంగా పరప్రతిష్టలు కాపాడుతారు. ఈ కన్యారాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అటువంటి గొడవలన్నీ కూడా ఒక దారికి వచ్చి సమసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకే ఊర్లో ఉంటూ ఒకే ఇంట్లో వేరే వేరేగా ఉండడము, ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉండడము, దీన్ని బట్టి అత్తగారులు, మామగారులు అందరూ కూడా భయపడ్డము అనేటటువంటిది దీనికి వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కన్యారాశి ఆడవాళ్ళని అందరూ కూడా గుర్తిస్తారు. వీళ్ళు ఏం చేసినా సరే స్పెషల్గా చేస్తారు. కాబట్టి ఏం చేశారండి అని వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతారనమాట. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి మనం రెమెడీస్ ఏం చేసుకోవాలండి అంటే,
రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అంతేకాకుండా ఈ రాహువుకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాలు మీరు మీ ఇంట్లో జరిపించుకోండి. ఈ విధంగా జరిపించుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది? మనకి అష్టమంలో కొజగురులు ఉన్నారు. ఆ తర్వాత మీనంలో రాహువు, శని కుంభంలో, కేతువు కన్యలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో. ఈ విధంగా ఉండడం వల్ల ఈ తులారాశి వాళ్ళకి అన్నీ కూడా అన్నప్రాసన కష్టాలు అన్నట్టు అనమాట. అంటే అందరూ అప్పులు ఇస్తామంటూ ఉంటారు, అప్పులు ఇస్తారు చక్కగా. కానీ వీళ్ళు అప్పులు తీసుకుని బిజినెస్లు డెవలప్ చేయాలి ఈ నెలలో. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ప్రమోషన్స్ ఏం రావు. ఊరికే ఉన్న జాబ్ ఇన్సెక్యూరిటీ ఏం లేదు, చేస్తున్నటువంటి ఉద్యోగం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే ఖర్చులు అధికంగా ఈ వారంలో వీళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శత్రువులంతా కూడా పాతగా వీళ్ళ మీద శత్రుత్వం పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ కింద తిరిగి వచ్చేయడం జరుగుతుంది. అలాగే పిల్లల నుంచి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తలపోట్లు, పిల్లల సీట్లు, తర్వాత చెస్ గేమ్స్లో ఓడిపోవడాలు, ఇలా అవి పెద్ద మేజర్ సమస్యలాగా మీరు ఊహించుకొని మీరు బాధపడడం, పిల్లలు బాధపడడం ఇలా ఉంటుందన్నమాట ఫర్ సిల్లీ రీజన్స్. ఇకపోతే ఈ యొక్క టీచరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక అపవాదు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి. చేపల రొయ్యలు నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా అధిక ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు అస్సలు చదువు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాలా. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వీళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క నర్వస్ వీక్నెస్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ టెన్షన్ని పోయి చక్కగా మీరు నిదానంగా ఆలోచించి ఈ వారంలో అన్ని గెలుపు పొందుతారు. చక్కగా షేర్స్, కమోడిటీస్ ఇలాంటి వ్యాపారాల్లో మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కాస్త చాదస్తం డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. ఆర్ఫనేజీలకి సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వంతో ముందుకు వెళ్తారు. అయితే ఈ వారంలో మీ పిల్లలు ఎప్పుడు వినటువంటి మీ పిల్లలు మీరు చెప్పిన కోర్సుల్లో, మీరు చెప్పిన కాలేజీల్లో చేరడం మీకే ఆశ్చర్యం వేస్తుంది మీ మాటలు వినడం. ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రంగా లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం గుళ్ళో కానీ ఇంట్లో బయట కానీ మనం ఇంట్లో కానీ మనం దానం చేసుకోవాలా. అలాగే శనగలు ఉడకబెట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దానం చేయొచ్చు. గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం వినండి లేదా చదవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనకి అర్ధాష్టమంలో శని, మరి పంచమంలో రాహువు, ఆ తర్వాత కుజ గురువులు వృషభ రాశిలో, మరి అలాగే రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు మనకి సింహరాశిలో, కేతువేమో చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. వృశ్చిక రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏదైతే సీట్లు మరి అన్ని చోట్ల వచ్చి కూడా ఎక్కడో ఒక చోటే విద్యార్థులంతా కూడా చేరడం జరుగుతుంది. అయితే వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వివాహాలు ముహూర్తాలు లేవు కాబట్టి, మూడాలు జరుగుతున్నాయి కాబట్టి వివాహాల కోసం మరికొంత సమయం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రతి పని కూడా కాస్త సెకండ్ టైం అవడానికి అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ శని కాబట్టి అలా జాగ్రత్తగా వీళ్ళు ఓపిక్గా చేసుకుంటూ వెళ్ళాలా. పిల్లల నుంచి విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది. మరి ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలా. మిస్కన్సీవ్ అవడానికి, మిస్క్యారీ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కేతు గ్రహం వలన మీరు ఫారిన్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు చక్కగా రాణిస్తారు. బ్రహ్మాండంగా మీరు ఛాదస్థం అనేది ఉన్నప్పటికీ కూడా చక్కగా ముందుకు దూసుకొని వెళ్తారు. మరి విశ్వవిద్యాలయాలు కూడా ఫారిన్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో లేలగా మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. మానసిక పరిణతి వస్తుంది.
స్త్రీలు మరి ఇంతకాలం కూడా బాధపడుతూ ఉన్నారు, ఏంటండి మరి మేము చేసినటువంటి అంతా కూడా సక్సెస్ కాలేదని. అవన్నీ కూడా మనశ్శాంతి అంతా కూడా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి దొరుకుతుంది. అలాగే కొత్త కొత్త ఫ్రెండ్స్ వీళ్ళకి రావడం జరుగుతుంది. వాళ్ళని జాగ్రత్తగా అంచనా వేసుకొని ఫ్రెండ్షిప్ చేయకపోతే మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అంత డాక్టర్లు, ప్లేడర్లు, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి అనేటటువంటిది ప్రతి అడుగులోనూ ప్రతి దీంట్లో కూడా ముందుకు వెళ్తుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ గొడవలు సమసిపోయి చక్కగా కాపురాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారు సాహసోపేతమైనటువంటి పనులు ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీ అత్తగారుల్ని, ఆడపడుచుల్ని మీరంతా కూడా అపార్థం చేసుకున్నటువంటి మీరు మరి మళ్ళీ అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళేలాగా వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యలో అత్తగారులు, ఆడపడుచుల మీద మీరు కలిసి దెబ్బలాడుకున్నప్పుడు మధ్యలో మీకు కలపడానికి ప్రయత్నించినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో, ఆడవాళ్ళు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఫూల్స్ అవుతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నన్నని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి చక్కగా. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి, చుట్టూ తిరుగుతూ శనికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అదే విధంగా మీకు చక్కగా ఈ యొక్క దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అర్ధాష్టమ రాహువు, 3వ శని, మరి అలాగే కేతువు కన్యా రాశిలోను, రవి శుక్రుల కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కుజ గురులు వృషభ రాశిలో ఉండడం జరిగింది. ధనుసు రాశి వారికి మనకి తిరుగులేనటువంటి జాతకంగా మీరు మారుతారు. చక్కగా అంతా క్యాలిక్యులేటెడ్గా మీరు పనులు చేసుకుంటూ వెళ్తారు. శత్రువులను అణిచివేస్తారు. మీపై ఇంతవరకు భూములకు సంబంధించి లాస్ అయ్యారు. మీరు కొన్ని స్థలాలు, లిటిగేషన్ ఉన్నటువంటి స్థలాలు కొనడము, దాని ద్వారా మీకు కాస్త లాస్ అనేది వస్తుంది. మరి అటువంటి లాస్ భర్తీ అయిపోయి మీరు చక్కగా ముందంజలోకి వెళ్తారు. అలాగే అపార్ట్మెంట్లు అమ్మడం లేదండి, మరి స్థలాలు మా దగ్గర నుంచి కొనడం లేదండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిల్డర్లు బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక కిరాణా షాప్ బిజినెస్లో నీరు, పాల సంబంధమైనటువంటి వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. హాస్టల్స్, ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్డు, పబ్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. మరి ఈ ధనుసు రాశి వారికి ఎవరికైతే ప్రమోషన్స్ లేవని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ప్రతి పనిలో కూడా మీకు విజయము, ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి చేసుకొని వెళ్తారు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారు, బిల్స్ ఇంకా మాకు శాంక్షన్ అవ్వట్లేదండి అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, రైల్వేస్లో అలాగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయిపోయి బిల్స్ అన్నీ కూడా డబ్బులు మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క టెక్నీషియన్స్, కెమెరాస్, తర్వాత ఈ యొక్క మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి రోజులు. సినిమా ఫీల్డ్కి కూడా చక్కగా మీరు అనుకున్నవి సినిమాలు మీరు తీస్తారు. హీరోలకి, హీరోయిన్లకి మంచి పేరు వస్తుంది. మరి ప్రొడ్యూసర్లకు కూడా మంచిగా చక్కగా డబ్బులు అనేటటువంటివి వస్తాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి అంత పెద్ద ఆదాయం రాదు. మరి చేసినటువంటి అప్పులు తీర్చలేకపోతారు. కానీ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. మరి ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా చక్కగా ఉంది మనం ఈ వారం అని మనం చెప్పుకోవాలా. అలాగే మీ యొక్క బంధువుల దగ్గరికి రకరకాల ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. మరి మీరు చేసినటువంటి ప్రతి పని సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే మినప సున్నుండలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా శనివారం నాడు దానం చేయండి. అలాగే బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారం. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం మనకి గ్రహస్థితి ఏ విధంగా మనం ఉందో చూద్దాము. శని కుంభరాశిలో వక్రించున్నాడు.
మరి రాహువు మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క భాగ్యంలో ఈ కేతువు, తర్వాత సప్తమంలో మనకి రవి శుక్రులు ఉండడం, అష్టమంలో బుధుడు ఉండడము, మరి కుజ గురులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండడము మనకి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఆశాజనకంగా కనబడుతుంది. అయితే ఈ మకర రాశి వారు చెస్ లాంటి ఆటలు కనుక ఫైనల్స్కి వెళ్ళినప్పుడు ఓడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది తీవ్రమైనటువంటి మనస్తాపానికి మీకు గురవుతారు. అయితే బాధపడాల్సినటువంటి అవసరం లేదు. స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా తీసుకోవడం అని. కాబట్టి ఈ విధమైనటువంటి వైఖరి కనుక మీరు నేర్చుకోకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో మీరు రాణిస్తారు. చక్కగా చేపల రొయ్యల చెరువులు కూడా మంచి పంట మీకు చేతికిస్తుంది. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి బ్రహ్మాండంగా చదువుతారు. అద్భుతంగా మనం అనుకున్నవన్నీ కూడా సీట్లన్నీ అనుకున్న కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. మతిమరుపు అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది ఔషధ సేవ వలన. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా జరుగుతున్నాయి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ గొడవలు సమసిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు విజయం మీ తరపున రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టుకు వెళ్తారు, మీరు కేసు ఫైల్ చేస్తారు. భార్య డైవర్స్ కావాలని, లేకపోతే మీ మామగారు డబ్బులు దొబ్బేశారనో లోని నేను ఇప్పించాను అన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా మరి తర్వాత మీరంతా కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈ గొడవలన్నీ కూడా ఈ వారంలో ట్రయల్కి వచ్చినటువంటి కేసులు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఈఎంఐలు అన్నీ కూడా మీరు వాహనాలు తీసుకున్నారు, ఇళ్ళు తీసుకున్నారు, ఇవన్నీ కూడా టైంకి మీరు కట్టేసేయడం జరుగుతుంది. మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పరిస్థితి ఇది. అలాగే చక్కగా ఈ యొక్క సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు దూసుకెళ్ళిపోతారు. ఎవరైతే మెకానికల్ ఇంజనీర్లు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి ఫారెన్ వెళ్ళాలి అని ఎలక్ట్రికల్ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి దుబాయ్లోనూ అక్కడ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క మకర రాశి వారు ఏం చేయాలండి అంటే, మనకి ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, జన్మంలో శని, ధనస్థానంలో రాహువు, మరి కుజ గురులు వృషభ రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కేతువు కన్యారాశిలో ఉండడం జరిగింది. ఈ గ్రహస్థితిని బట్టి మనకి ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ఇప్పుడు దాకా అప్పుల్లో ఉండిపోయామండి మేము, మరి ఏ విధంగా ముందుకి దారి తెలియడం లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళందరినీ పటాపంచలు చేస్తూ చక్కగా కొత్త వ్యాపారపు ఆలోచనలతో కిరాణా షాప్ పెట్టుకోండి, పాల వ్యాపారం పెట్టండి, ఆ తర్వాత నీళ్ళ వ్యాపారం పెట్టండి అని చెప్పి పెద్దలంతా కూడా సలహాలు ఇస్తే ఆ వ్యాపారాలు ఎలా పెట్టాలి అనేటటువంటి దిశగా మీరంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే అష్టమ కేతువు అనేకమైనటువంటి భయ ఆందోళనలు మీకు ఇస్తుంది. పిశాచ బాధలు, గాలి పట్టిందేమో అనేటటువంటి బాధలను డైరెక్ట్ మీకు పట్టకపోయినా మీ మనవలకు పట్టిందేమో అలా అని చెప్పి మరి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళడం, ఈ విధంగా ఈ వారం అంతా కూడా మీరు చేయడం అనేటటువంటిది చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు కనబడుతుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి కుంభరాశి వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇంకా టైం ఉందన్నమాట. అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళంతా కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి కిరాణా వ్యాపారాలను చేసేటటువంటి వాళ్ళకి అస్సలు తిరగలేదు. మీకు ఎలక్ట్రికల్ బిజినెస్లు, ఆ తర్వాత ఆయిల్ వ్యాపారాలు, ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్, సేల్స్ అండ్ సర్వీసెస్, ఫోన్స్, తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి.
మరి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలకి ఏం టోకా లేదో, అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ పెట్టుకుని కంపెనీస్ పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అలాగే పుస్తకాల వ్యాపారస్తులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళి తీరుతారనమాట. అయితే మా పిల్లలు వెళ్ళానండి, మేము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాము అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మరికొంత సమయం పడుతుందన్నమాట. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులండి అని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది కష్టమైనటువంటి సమయం అమ్మ. మీరు ఇది కనుక పరీక్షను దాటుకున్నట్లయితే ఇక మళ్ళీ మీకు తిరుగు లేదనమాట. కాబట్టి మీరేం చేయాలా, ఫస్ట్ ఈ యొక్క కుంభరాశి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క జీవన శైలిని మీరు ఈ యొక్క ఏలినాటి ప్రభావంలో చూడండి. చాలా నిస్సారంగా నిస్సత్తువుగా ఉంటారనమాట. అన్నీ పర్వాలేదు, సర్దుకుంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంప ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా అన్ని కలర్లో ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మనం దానం చేయాలి. ఈ విధంగా మనము కేతువుకి చక్కగా గణపతికి ఆరాధన చేయడము, గరిక గడ్డితో మనము వేయడము, ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు ఓం గణేశాయ నమః అన్న మంత్రంతో మనం జపం చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయన్నమాట. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది ఈ వారం. మరి ఈ వారంలో గ్రహస్థితి మీనరాశి వారికి ఏ విధంగా ఉందంటే, జన్మంలో రాహువు, మరి శని కుంభరాశిలో, కేతువు కన్యారాశిలో, రవి శుక్రులు మకర రాశిలో, సింహరాశిలో బుధుడు, కుజ గురులు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి మనకి అనవసరమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటి వస్తాయి. అసలు సహజంగా మీకు ఈ టెన్షన్స్ లేవు, కానీ ఈ వారం మీకు టెన్షన్స్ అనేవి అనుకోకుండా రావడానికి జరుగుతాయి. కాబట్టి ఈ బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాహువు మరి భ్రమల్లో మనము బ్రతకడం అనేటటువంటిది ఉంటుంది. అంటే మనకు అప్పిస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం, ఆ అప్పు రాదనమాట, కానీ జాగ్రత్తగా చూసుకోవాలా. ఆ విధంగా మనకి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎదురు చూడడమే కాకుండా కష్టపడేటటువంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకుంటే సక్సెస్ వస్తుంది. అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువ చదవాలి, లేకపోతే కనుక కొంచెం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బులు సంబంధించి చిట్ ఫండ్ల వ్యాపారము, ఆ తర్వాత వైన్స్ వ్యాపారము, కూల్ డ్రింకుల వ్యాపారము, ఇవన్నీ కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. స్వీట్ షాపులు కూడా మంచి ఆదాయము అనేటటువంటిది ఉంటుంది. కూరగాయల బిజినెస్లు, చేపల రొయ్యల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పాస్పోర్ట్లలో వీసాల కోసం అప్లై చేస్తున్నప్పుడు అవి కొంచెం రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కోసం వాళ్ళందరికీ కూడా చక్కటి గుర్తింపు, పారితోషికాలు అన్నీ కూడా రావడం జరుగుతాయి. మీరు తీసినటువంటి సినిమా యూనిట్ని కనుక మనం తీసుకుంటే సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి పేరు ఈ వారం తెచ్చుకొని డబ్బులు కూడా మంచి జాగ్రత్తగా రావడం జరుగుతాయి. ఏమండి మా ఇళ్లలో ఎవరు అద్దెకి రావడం లేదండి, మా ఇల్లు అంతా కొత్తగా ఉన్నాయండి అని చాలా సంవత్సరాలుగా నెలలుగా బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త ఏమిటంటే ఈ వారంలో మీ ఇళ్లలో వేరే వాళ్ళు దిగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మీరు ఈ వారము మంత్ర తంత్ర శాస్త్రాలకి, పూజలకి, పునస్కారాలకి ఎక్కువ మరి ఇవన్నీ కూడా అవకాశాలు ఇస్తారు. మరి ఇలాంటి చేస్తూ కూర్చున్నప్పుడు మిమ్మల్ని చూసే మీ ఇంటికి అద్దెకు వచ్చేటటువంటి వాళ్ళు కూడా భయపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. ఆ పాపం మీనరాశి వాళ్ళు ఈ వారంలో అందరికీ పెడతారు, కానీ తాము మాత్రం అప్పుల పాలవుతారు. అయితే ఒక్కటేంటంటే గుడ్లో మెల్లలాగా చక్కగా అప్పులు ఎన్ని కావలిస్తే అన్న అప్పులు మేమిస్తాం అంటూ ముందుకు వస్తారు. కాబట్టి ఈ మీనరాశి వారికి ఏ విధమైన కష్టాలు లేవు. మనకి రెమెడీస్ ఏంటంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి, జమ్మి చెట్టు చోకి నీళ్లు పోస్తూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా
అర్జునుడిని ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని మీరు తలుచుకుంటూ ఈ యొక్క జమ్మి వృక్షానికి మీ దగ్గర మీరు దూరంగా దీపం పెట్టి పూజలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండంగా సెట్ అవుతారు. ఈ వారం శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.